పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అసలు ఆందోళన కారణం ఏంది అంటే పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి. ద్రవ్యోల్బణం, అత్యధిక పన్నులు విధించడం, విద్యుత్ కొరత, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటడం, వీటన్నింటి కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తమను భారత్లో కలపాలని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, ఎప్పుడు పాకిస్తాన్లో అభివృద్ధి ధ్యాస అనేది ఉండదు. పాలకులకు ఎప్పుడు ఉగ్రవాదంపై, ఆ తాలిబాన్లు, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడమే తప్ప అభివృద్ధి ధ్యాస, ప్రాజెక్టులు కట్టుకుందాం, మంచి పంటలు పండిద్దాం, టెక్నాలజీని అభివృద్ధి చేసుకుందాం అనేది పాకిస్తాన్ పాలకులకు అసలు ఉండదు. ఇప్పుడు ఇదే అంశం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు మమ్మల్ని భారత్లో కలపాలని పెద్ద ఎత్తున పోస్టర్లు గోడలకు అంటించడం, నిరసనలు తెలపడం, అక్కడ జరుగుతున్న పరిణామాలను పాక్ పాలకులు కూడా అణిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇట్లా నిరసనలు చేస్తున్నారంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. అక్కడ ఉంటే మా పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని, భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తానీలు ఒక ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టరు, ఒక ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టరు, లేకపోతే ఒక మౌలిక వసతుల మీద దృష్టి పెట్టరు. ఎప్పుడు మతం, ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడులు, బాంబు బ్లాస్టులు, వీళ్ళ ధ్యాస అంతా ఇదే ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుంది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మమ్మల్ని భారత్లో కలపాలని నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలుపుతామని చెప్పిన ధర్మిల వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. మాకు మంచి రోజులు వస్తున్నాయి, మేము ఇక మంచిగా బతకగలుగుతాం. ఎందుకంటే ఈ పాకిస్తాన్లో విద్యుత్ కొరత, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి, మా బతుకు దయనీయంగా ఉంది అనే ఆందోళన క్రమంలో ఏదైతే బీజేపీ కేంద్ర మంత్రులు ఆ మాట చెప్పినారో వాళ్ళకు చిన్న ఆశలు పుట్టినాయి. అందుకే ఇప్పుడు అక్కడ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, భారతీయ జెండలు రెపరెపలాడుతున్నాయి. అక్కడ గోడలకు ఎక్కడ చూసినా భారత్ జిందాబాద్ అంటూ పోస్టర్లు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. ఇక అందులో భాగంగానే పాకిస్తాన్ కపట బుద్ధి తెలుసు కదా మనకు. అక్కడ ప్రజలను లాఠీచార్జ్ చేయడం, లేకపోతే అణిచివేయడం, ధర్నాలకు పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ అణిచివేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా పాక్ ఆక్రమిత ప్రజలు భారత్లోకి రావడానికి, భారత్లో కలపాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనను ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మన బిడ్డలే వాళ్ళు, భారతదేశం బిడ్డలే, కానీ పాక్ కుట్రల వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఏర్పడిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు అక్కడ మెయిన్గా కోరుకునేది ఒకటే, దయచేసి మమ్మల్ని భారతదేశంలో కలపండి, ఇక్కడ ఉంటే మేము బతకలేము, మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఉండదు, మా పిల్లలకు ఒక మంచి జీవన విధానాన్ని మేము నేర్పలేము అనేదే ఒకటే కోరుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు కూడా, ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలిపి ఈ యొక్క ప్రజల ఆందోళనలను గుర్తించి కలిపితే మంచిదని ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి పెద్ద ఎత్తున కనిపిస్తుంది.